రుషికొండ బీచ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. వాళ్ళు బాగా డెవలప్ చేశారండి రుషికొండ. ఈ బీచ్ మాత్రం చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. అందరూ కూడా చాలా టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. దేవానికి స్తోత్రం ప్రభా. ఈ ప్రాంతంలో ఈరోజు రుషికొండ ప్రేయర్ చేయాలని నిన్నే వచ్చానండి. ఈ ప్రాంతం అంతా కూడా ముందు విశాఖపట్నం సముద్ర ప్రాంతంలో దేవుని శక్తిని విడుదల చేయాలన్నదే నా ఆలోచన. సముద్ర ప్రాంతంలో, సముద్ర స్థలంలో హల్లెలూయా 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 హల్లెలూయా. మనలో నింపేగా పౌలులాగా సాగాలిగా గురియొద్దకే ఈ ప్రయాణము ఉన్నత పీరుపునకు బహుమానము. గురియొద్దకే ఈ ప్రయాణము ఉన్నత పీరుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము. చదువుకోండి దేవుని మాటలో. మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంటికి వెళ్ళాక ఎవరైనా పిల్లల చేత చదివించండి. అది ఏంటంటే నేను ఎందుకు పుట్టాను, మనం ఎందుకు పుట్టాము అనే దాని గురించి దాంట్లో రాయబడింది. మనిషి పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చచ్చిపోతున్నామో, ఎందుకు కష్టాలో ఏంటో, మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో ఏమీ కూడా తెలియదు. అవన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఒకసారి చదివించుకోండి. నేను ఈ ప్రాంతానికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, విశాఖపట్నం బీచ్ రోడ్లో ప్రాంతాల్లోని అనేక మంది యవనస్తులు పాపములకు బానిసలైపోయి విస్తారమైన పాపపు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేయాలని, వారందరినీ దేవుడు దర్శించాలని, వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతంలో పాపములకు పురుగొల్పుతున్నటువంటి ఆ యొక్క దురాత్మ చీకటి శక్తులను బంధించాలి. దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రం. యేసు నామములో తండ్రి పాపమును గురి ప్రభువా పురుగొల్పుతున్నటువంటి ప్రతి దురాత్మలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాము తండ్రి. వందనాలు ప్రభువా, స్తోత్రం. దేవుని మాటలో చదువుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ వ్యాపారాన్ని దేవుడు దీవించును గాక. తర్వాత అది మనం ఎందుకు పుట్టామనే దాని గురించి అందులో ఉంటుందన్న. చదవండి. మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి, అసలు జీవితం ఇదేనా, ఇంకేదైనా జీవితం ఉందా అనే విషయాలన్నీ కూడా అందులో రాయబడ్డాయి. చదువుకోండి అన్న. మీరు ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా ప్రార్థన చేసుకోండి. మతానికి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. దేవుడితో డైరెక్ట్గా మీరు మాట్లాడుకోండి. మీరున్న స్థలంలోనే, మీరున్న ప్రాంతంలోనే ఏ కష్టం వచ్చినా సరే, అయ్యా నాకు సహాయం చేయని అడగండి. ఖచ్చితంగా మీకు దేవుడు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు. మనుషులు ఎవరు మనకు రూపాయి ఎవరు, వాళ్ళకి మాట చెప్తారు, అదేంట్రా ఇదేంట్రా అని చెప్తారు. కానీ ఒక 100 రూపాయలు ఇచ్చాడంటే రేపు ఉదయాన్నే మళ్ళీ మనల్ని పిలిచి అడుగుతాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే. కాబట్టి మనుషుల గురించి మీరు ఆలోచించకండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ వ్యాపారాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఒకసారి దాన్ని చదివిన తర్వాత మీరు ఆలోచించి మీ ఇంట్లో ప్రార్థన చేసుకోండి. మీరు ఏ చర్చికి వెళ్ళమని నేను చెప్పట్లేదు. మతానికి దీనికి సంబంధమే లేదు, అసలు కులానికి దీనికి సంబంధమే లేదు. ఏనా మీ పేరేంటి? మీకోసం ప్రార్థన చేస్తాను నేను. రమణ గారా, మీకోసం నేను ప్రార్థన చేస్తానని, మీ వ్యాపారం కోసం కూడా చేస్తాను. ఉంటానండి రమణ గారు. ఓకే. అమ్మా చదువుకోండి దేవుని మాటలో. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ వ్యాపారాన్ని దీవిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు. ఏ కష్టం వచ్చినా ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని మతం కాదు, మతం మారమని చెప్పట్లా, ఎక్కడికి చర్చికి వెళ్ళమని చెప్పట్లేదు. ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడి శక్తి అంటూ మీకు తెలుస్తుంది. ఏ కష్టం వచ్చినా సరే, మనుషులు ఎవరో మనకు సహాయం చేయాలి. దేవుడు మాత్రం మంచోడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మర్చిపోకుండా అది ఏంటంటే మనం ఎందుకు పుట్టాం, ఎందుకు చచ్చిపోతున్నాం, అసలు చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటి అనే విషయాలు అందులో ఉంటాయి. ఏమ్మా బాబాయ్ తీసుకోండి.
చదవరా? చదవ. నేను ఎవరిని నమ్మను. ఎవరిని నమ్మరు అసలు. ఏదో నాకు అర్థం కాదు. అదే ఆ దేవుడు వచ్చి వదిలేదు, ఇది వచ్చేది, గవర్నమెంట్ కూడా వచ్చింది. అవును కదా. అయితే ఇదేంటంటే మనం చనిపోయిన తర్వాత అసలు ఏంటి, ఈ జీవితం కరెక్టేలే. మనం ఆత్మ కట్టుకుంటే చాలండి. మన మనిషి మంచివాడు ఉంటే అవును. దేవుడు అలాగే చెప్తాడు, అలాగే చెప్తాడు. అదే ఆ మంచితనం గురించి ఇందులో ఉందన్నమాట. అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టానో తెలియాలి కదా ఫస్ట్. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. అవును అదే కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఎందుకు పుట్టాము అనేది జన్మ అంతే. జన్మ ఇచ్చాడు. మరి దేవుడు నమ్మరు కదా. అదే ఇచ్చాడు కరెక్ట్, దానికి ఒక కారణం ఉంటుందిగా. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అసలు. సరే అయితే ప్రార్థన చేస్తాను మీకోసం. ఖచ్చితంగా దేవుడు మీకు ఎప్పుడో ఒకప్పుడు జవాబిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు, మనం ఎక్కడికి వెళ్తాం తర్వాత అనేది. ఏం బాబా ఉండైతే చేతి పని ఎన్నాడైనా నీ మాటను జవదాటవే, వివరించని నైపుణ్యము చాలిన పదములే దొరకవే. స్తోత్రమే కోరావయా, కీర్తనే పాడనయా, ఇంతటి భాగ్యమిచ్చావయ్యా, సేవలో సాగిపోతానయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఇలా నన్ను మలిచావయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఎలా నిన్ను పొగడాలయ్యా. కనులే చూసే ఈ సృష్టి నీదని, కరములు చాపి స్తుతించు జన్మే నాదని, నాలో ఉండగోరిన తమ్ముడు, నన్ను నీ గుడిగా దేవుని మాటలు చదువుకోండి. నేను ఎందుకు పుట్టాను అనేది, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు చచ్చిపోతున్నాడు, అసలు ఏంటి జీవితం అనే దానికి జవాబు ఉంటుంది అందులో. ఓకే.